ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాల సమాచారం తెలియగానే బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు భారీగా ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. శోభన్ నిన్న 1:45 బంజారాల్సిన కవిత నివాసానికి చేరుకున్నారు. కవిత నివాసంలో సర్చింగ్ చేస్తున్నామని చెప్పారు. వారు ఈడీ అధికారులు సర్చ్ ఆపరేషన్ చేసిన అనంతరము 5:20 అరెస్ట్ చేస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీలో ఈడీ ప్రధాన కార్యాలయం ముందు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈడీ కార్యాలయం బిగ్ నెంబర్ 3 ద్వారా ఈడీ కార్యాలయం తీసుకెళ్లారు. అయితే ఏదైతే ఈడీ అరెస్ట్ కు సంబంధించి అక్రమ అరెస్ట్ కావచ్చు, మోడీ వస్తే ఈడీ వస్తుందని చెప్పేసి ఏదైతే ఉందో అది అక్షరాల నిజమైందని చెప్పేసి కూడా నిన్ననే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. అయితే ఏదైతే ఇవాళ ఈడీ అంటే ఒక ఎలక్షన్ షెడ్యూల్ కు ఒక రోజు ముందు, లోక్సభ ఎలక్షన్ ఒక రోజు ముందు ఈడీ అధికారులు రావడం ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమని, అంతేకాకుండా కేసు 19వ తేదీకి వాయిదా పడింది సుప్రీంకోర్టులో 19వ తేదీ వాయిదా ఏ విధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మీద బేఖాతరు చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులను నిలదీశారు. అనంతరము ఈడీ అధికారులను ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారు, ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా నిలదీశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కవిత నివాసాన్ని చేరుకుని మోదీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా ఇటు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడంలో భాగంగానే ఈ కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మండిపడ్డాయి. అంతేకాకుండా సాయంత్రము కవిత అరెస్టు విషయం తెలుసుకున్న వెంటనే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత పలు ఈడీ అధికారులు కూడా ప్రశ్నలు సంధించారు. సుప్రీంకోర్టులో కేసు ఛాలెంజ్ చేశారు. ఆ 19వ తేదీ వాయిదా పడిన అయినప్పటికీ కూడా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా మండిపడ్డారు. అయినప్పటికీ కూడా వారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ వైద్య పరీక్షలు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచిన ఇప్పటికే బీఆర్ఎస్ కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా పిలుపు మేరకు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు భారత జాగృతి శ్రేణులు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రజాస్వామ్యానికి తూట్లు పట్టే విధంగా అరెస్ట్ అని చెప్పేసి కూడా ఇటు అఖిలేష్ యాదవ్ తో పాటు ప్రియాంక చతుర్వేదితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఇది ఎలక్షన్ల ముందు ఏదైతే ఇటు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, అంతేకాకుండా ఓటమి భయంతోనే ఎన్డీఏ కూటమి దాడులకు అంటే ఈడీ కావచ్చు, ఇటు సిబిఐ కావచ్చు, ఇతర ఏజెన్సీలను వాడుకుంటుంది. అలాంటి తరుణంలో ఇవాళ అరెస్టు నిదర్శనమని కూడా చెప్పేసిన సందర్భంగా చెప్పారు. మొత్తం చూసైతే ఎలక్షన్స్ ఒక రోజు ముందు, అది కూడా శుక్రవారం రోజు సర్చ్ ఆపరేషన్ పేరు మీద వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయడానికి మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా పలువురు సీనియర్ న్యాయవాదులు కూడా పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇది అప్రజాస్వామ్యంగా చేసిన అరెస్ట్ మాత్రమేగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నటి నుంచో ఈ కేసు పెండింగ్ వస్తుంది. వాళ్ళ మాటలు కూడా సుప్రీంకోర్టులో ఇంకా తీర్పు వాయిదానే ఉంది. 19వ తేదీకి వాయిదా చేసినప్పటికీ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం ఇది ఒక చీకటినంగా అభివర్ణించని చెప్పేసి కూడా పలువురు లాయర్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీన్ని సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళే సంబంధించిన లాయర్ నేను మోహిత్ రావు చెప్పారు. మొత్తం చూసినట్టయితే ఇవాళ కవితకు సంబంధించిన ఏదైతే ఈడీ కేసులు ఇదంతా కూడా ఎన్నికల కుట్రలో భాగంగా మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఇటు ఈ మోడీ వచ్చారు, మోడీ ఏదైతే గతంలో పలు రాజకీయ నేతలు చేశారో అవన్నీ కూడా వాళ్ళ అక్షరాలు నిజమైనాయని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కు వెళ్లారు. మీడియా కంటపడకుండా ఎమ్మెల్సీ కవితను అధికారులు తరలించారు. ఈ రాత్రి ఎమ్మెల్సీ కవితను అధికారులు ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఇక కవిత అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు.